స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాల ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలను నెలకొల్పాలి. యానిమల్ హస్బెండరీ టెక్ ఏఐ సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు. బోయపాలెం వద్ద భారీగా గంజాయి పట్టువేత. ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తుండగా పట్టుకున్నామన్న డీసీపీ అజిత విజయండ్ల. పెద్దజాలారిపేటలో పౌరులను చైతన్యపరిచిన మాక్ డ్రిల్. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా చూపించిన రక్షణ దళాలు. ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయండి. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ సుభద్ర ఆదేశం. డైరీని ఒక పరిశ్రమగా చేయడమే కాకుండా అనుబంధ ఉత్పత్తులు జరిగితేనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. విజయవాడలో యానిమల్ హస్బెండరీ టెక్ ఏఐ 2.0 సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పాల ఉత్పత్తులను మరింతగా మెరుగుపరచాలని ఆదేశించారు. డైరీ అంటే కేవలం పాలు అమ్మకాలకే పరిమితం కాకూడదని, పాల నుంచి ఇతర ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. మత్స్యశాఖలో చేసిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయని, అలాగే పశుసంవర్ధక శాఖలో కూడా లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు. డైరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, వాటి ద్వారానే లాభాలు వస్తాయని తెలిపారు. భారతదేశంలోనే ఏపీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. డీప్ టెక్, గవర్నమెంట్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ మీట్ లో పలువురు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ డిపార్ట్మెంట్ లో ఏవైతే టార్గెట్లు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, నా ఆలోచన అంతా ఒకటే. ఇవన్నీ చేసి పశురంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్, మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వాల్యూ ఎడిషన్ ఏవైతే తీసుకురాగలం. ఈరోజు మీరు మిల్క్ ఉంది, ఒక్క మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావటం లేదు. చాలామంది రైతులు వస్తున్నారు, సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి, చాలా ఇబ్బంది కలుగుతుందని. అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి. ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత, చాలా పెద్ద డిపార్ట్మెంట్. అగ్రికల్చర్ ఎలైడ్ అంటే ఇంతకుముందు 3-4 మినిస్టర్స్ చేసేవాళ్ళు. నా మీద ఒక నమ్మకం, విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు. నేను అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర జిఎస్డిపిని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, ఇటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, టక్కర్ గారికి, వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు, చర్చే లేకపోతే దృష్టే లేదు, దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం. చాలా సంతోషం. ఎప్పుడైతే ఫిషరీస్ మీద పెట్టారో దానిలో కదలికి వచ్చింది, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ మేము సపరేట్గా ఒక 2 మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం. రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియచేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినటువంటి జిఎఫ్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరపు. గంజాయిని తౌడు లోడుతో వస్తున్న లారీలో తరలిస్తుండగా విశాఖ పోలీసులు బోయపాలెం వద్ద పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ప్రాంతం నుంచి విశాఖకు ఈ గంజాయిని తరలిస్తున్నారు.
కోరాపుట్కు చెందిన 4 స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక బొలెరో వాహనంలో ధాన్యం ఒక ముసుగులో ఈ గంజాయిని తరలిస్తున్నారని డీసీపీ అజిత విజయండ్ల మీడియాకు వెల్లడించారు. ఒక్కో ప్యాకెట్లో 5 కిలోల చొప్పున మొత్తం 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కోరాపుట్కు చెందిన 4 స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవి చేస్తున్నారు. ఇట్ ఈస్ యాజ్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాచుకొని తీసుకొస్తున్నారు కాబట్టి అండ్ హైవేస్ మీద ప్రతి వెహికల్ కూడా చెక్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్. బట్ వీళ్ళని అన్నీ చేస్తున్నారు అండ్ వీ విల్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ బేస్డే మనకి ఎక్కువగా హిట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది. అది రైస్ హస్క్ అన్న తవుడు ఇదంటే ఓక్ అంటాం కదా మనం, అందులో తవుడు అని చెప్పి కవర్లో పెట్టి ఆ అడుగులో ఇది పెట్టింది. అదే కదా బస్. విపత్కర పరిస్థితుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, వాటిని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అనే అంశాలపై మాక్ డ్రిల్లో ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు వివరించాయి. పెదజాలారిపేటలో నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ పౌరుల్లో చైతన్యం నింపింది. పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు వీటిల్లో భాగస్వామ్యంగా ఉన్న రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ అధికారులు అనుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో అనే అంశాలపై పౌరుల్లో చైతన్యం నింపారు. ఉగ్రవాదుల దాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుపుతూ అవగాహన కల్పించారు. తక్షణ సాయం ఎలా పొందాలి, ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పెదజాలారిపేట, టిట్కో గృహాల సముదాయాల వద్ద నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇదే ప్రాంతంలో బృందాలు బ్లాక్అవుట్ నిర్వహించాయి. గృహ సముదాయాలు, సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి కార్యకలాపాలు చేపట్టాయి. శత్రుమూకలు మన ప్రాంతాలను గుర్తించడానికి వీల్లేకుండా విద్యుత్ నిలిపివేయాలని, చీకట్లో ఉంటే ప్రమాదం తప్పుతుందని రక్షణ దళాలు అవగాహన కల్పించాయి. ఈ మాక్ డ్రిల్లో భీమ్లీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ సుధాసాగర్, జిల్లా అగ్నిమాపక అధికారి రేణుకయ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. 1 నుండి 7 స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. పలు సమస్యలపై చర్చించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో పలు అంశాలను చర్చకు వచ్చాయి. జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన 1 నుండి 7 స్థాయి సంఘ సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయక వాటికి సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యలను వివరించారు. అరకు జెడ్పీటీసీ రోషిని గిరిజన గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టకపోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ ద్వారా పెండింగ్ కనెక్షన్లు, కొన్ని ప్రాంతాల్లోని ఇతర సమస్యలపై మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్న లేవనెత్తారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా వస్తూ గుడి తెలుసు బోర్గా ఈ అన్ని కావాలి
మా దగ్గర కుదరలేదు. ఎందుకంటే మన దగ్గర జలజీవన మిషన్ పెట్టిన ఎన్ఆర్జీసీ కూడా 4 days కూడా గవర్నమెంట్ ఎన్ఆర్జీసీ అందుకు 15 ఫైనాన్స్ 16 ఫైనాన్స్ అయితే అందరికీ మొత్తం అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ మన డెవలప్ చేయడానికి వచ్చారు. అది దానికోసం నేను తర్వాత ఈ గ్రామ ఎన్ఆర్జీసీ గ్రామ కోసం పింఛన్లు పంపిణీ మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు తలెత్తడం బాధాకరమని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర అన్నారు. రైతులు మొక్కల పెంపకాన్ని వారి స్థలాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవచ్చునని చెప్పారు. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారించడం కోసం ఈ పథకం ద్వారా ఊరి చివరన ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో పెన్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరి చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేఈలు ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా ముందుకు తీసుకెళ్తేనే 100కు 100% అది. 7 స్థాయి సంఘ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. వీలైనంత త్వరగా సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని చైర్పర్సన్ ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, ఉప సీఈఓ రాజ్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. దేశ భద్రతకు మంచి నాయకత్వంతో పాటు దైవాశీస్సులు ఎంతో అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశ భద్రతకు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ రక్షణ విరోచితంగా పోరాడుతున్న సైన్యానికి దైవ సంకల్పం తోడ్పాటునివ్వాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఈ మహాసంకల్పంలో తామంతా భాగస్వామ్యం అయ్యామని చెప్పారు. కూటమికి ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి బలాన్ని చేకూర్చాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామని వెల్లడించారు. బలమైన అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా
ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లి పాక్ కు చెంప చెల్లుమనేలా కౌంటర్ ఇచ్చారు. దేశంలో రెండో అతిపెద్ద వైమానిక స్థావరం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ లో వాయుసేన సిబ్బందితో ఆయన ముచ్చటించారు. వాయుసేన సిబ్బంది ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధానితో పంచుకున్నారు. అదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపిన ప్రధాని మోడీ త్రిశూల్ చిత్రం ఉన్న టోపీని ధరించారు. ఈ వైమానిక స్థావరంపై దాడి చేస్తామని పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. అదే స్థావరానికి వెళ్లిన ప్రధాని మోడీ పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన 2 రోజుల తర్వాత అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన మోడీ సైనికుల త్యాగ నిరతిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ JF-17 యుద్ధ విమానం నుంచి క్షిపణులు ప్రయోగించి అదంపూర్లోని ఈ బేస్ను ధ్వంసం చేసినట్లు అబద్ధ ప్రచారం చేసింది. అక్కడ ఉన్న S-400 చెక్కు చెదరలేదు. మోడీ సందర్శన సమయంలో స్పష్టంగా కనిపించడంతో పాక్ కు అబద్ధపు ప్రచారానికి చెంప చెల్లు మనిపించినట్లయింది. भारत माता की, भारत माता की, भारत माता की। అల్లిపురం దేవాంగుల వీధిలోని SSI ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాఠశాల డైరెక్టర్ K. వరలక్ష్మి నేతృత్వంలో అతి తక్కువ ఫీజులతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందిస్తుంది. విద్య సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న భారంగా మారిపోయింది. అతి తక్కువ ఫీజులకే విద్యను అందించే పాఠశాలలు అరుదుగా కనిపిస్తాయి. అల్లిపురంలోని దేవాంగుల వీధిలో SSI ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఫీజ్ స్ట్రక్చర్తో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తుంది. గత 8 ఏళ్లుగా పాఠశాల డైరెక్టర్ K. వరలక్ష్మి నేతృత్వంలో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. క్రమశిక్షణ, విలువలు, పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అందరికీ అందుబాటులో విద్యను అందించాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలను నెలకొల్పామని SSI ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ K. వరలక్ష్మి తెలిపారు. అడ్మిషన్లు ప్రారంభించామని చెప్పారు. 8 ఏళ్లుగా మంచి ఫలితాలు సాధిస్తున్నామని, తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. మేడం K. వరలక్ష్మి చాలా సంవత్సరాలు బట్టి అల్లిపురం దేవాంగుల్ స్ట్రీట్లోని చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు స్కూల్ నడపడం అవుతుంది. అలాగే లో ఫీజెస్తోని, క్రమశిక్షణతోని, అలాగే మంచి ఫ్యాకల్టీస్తోని అన్నిటితోని కూడా మేము అన్ని విధాలా ప్రయత్నించి సహకరిస్తున్నాము. అందరికీ కూడాను పేరెంట్స్ అందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలకి మేము సబ్జెక్ట్ వచ్చేటట్టు మనం సాయశక్తిలా ప్రయత్నించి నాట్ ఓన్లీ రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఆటలు అంటే ఇండోర్ గేమ్స్ కూడా అన్నీ మేము పెడుతున్నాము. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు అవటం వల్ల తర్వాత ఏంటంటే ఎవరు వచ్చినా ఏది చేసినా అందుబాటులోని నడుచుకొని వచ్చేటట్టు మేము ఆ స్కూల్ కూడా నడుపుతున్నాము. సో మాకు పేరెంట్స్ సహకారం అన్నది చాలా ఉంది. పేరెంట్స్ అందరూ కూడా మాకు చాలా సహకరించి బాగా స్కూల్ అభివృద్ధి చేస్తున్నారు. సో ఈ విధంగా మనం బాగా నడిపేటట్టే చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మంచి ఫ్యాకల్టీని పెట్టి మంచి ఎడ్యుకేషన్, ఇంకా నైపుణ్యం చెందినటువంటి ఎడ్యుకేషన్ మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే పిల్లలకు కూడాను మొత్తం పేరెంట్స్ ఎవరికి మీద ఆధారపడకుండా మొత్తం సబ్జెక్ట్ అవనివ్వండి, లేకపోతే
రైటింగ్ అవనివ్వండి అన్నీ కూడా మన స్కూల్లోనే వచ్చేటట్టు మేము ప్రయత్నించి అన్ని విధాలా చేస్తున్నాము. అత్యుత్తమ విద్యాబోధన, క్రమశిక్షణ, అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయ బృందం అతి తక్కువ ఫీజులతో ఎస్ఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తోంది. వీర జవాన్ల కుటుంబ సంక్షేమ నిధికి విశాఖ అరువేల నియోగ బ్రాహ్మణ సంక్షేమ సంఘం 1,06,871 రూపాయలు విరాళం ప్రకటించింది. ఈ విరాళం చెక్కును సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కలెక్టరేట్లో కలిసి అందజేశారు. వీర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఈ నిధిని వినియోగించాలని నాయకులు కోరారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన 16వ రోజు దీక్షలో భాగంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. 16 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న కనీసం తమ రాష్ట్ర నాయకులతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని యూనియన్ కోశాధికారి సుధా ఆందోళన వ్యక్తం చేశారు. విధుల్లో చేరినప్పుడు నిర్ణయించిన వేతనంలో కూడా కోత విధించడం అన్యాయమన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని, పీఎఫ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు సుధా. నేను ఆర్తాలవలస పిహెచ్సిలో లక్ష్మీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను. సార్, ఈరోజు డే 16 మేము ఇంకా సమ్మెను కొనసాగిస్తున్నాము. సో దయచేసి మేము అడుగుతున్న 16 రోజుల నుంచి నిరవధికంగా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఇంట్లో పిల్లల్ని అన్నీ వదిలేసి వాతావరణం కూడా లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి ఇలా ప్రొఫెషనల్గా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నామంటే మాలో ఎంతో బాధ లేకపోతే వచ్చి ఇలా చేయము. మేము అడుగుతున్నవేమీ మీకు కన్సిడరేషన్లో ఉన్నాయా లేదని న్యాయపరంగా అనిపిస్తేనే చేయమని అడుగుతున్నాం సార్. రెగ్యులరైజేషన్ కన్సిడర్ చేయమని చెప్పాము. ఈపీఎఫ్ వెంటనే పునరుద్ధరించమని అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే అన్ని క్యాడర్స్కి 188 క్యాడర్స్కి పిఆర్ హైక్ అనేది ఇచ్చున్నారో 23% హైక్ మాకు కూడా వెంటనే అమలు చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేది 1 ఇయర్ నుంచి ఉంది. మేము ఆల్మోస్ట్ రిలీవ్ అయ్యి మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్లో చేస్తున్న వాళ్ళు మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్కి సర్వీస్ ఇవ్వాలి, గవర్నమెంట్లో ఉండాలి, గవర్నమెంట్ అండర్లో మేము వర్క్ చేయాలన్న మోటోతో మేము ఇందులోకి వచ్చాము. సో ఫైనాన్షియల్గా మేము కూడా సెటిల్ అవ్వాలి. ఇప్పుడున్న పెరుగుతున్న వర్క్ ఫైనాన్షియల్ బర్డన్కి ఇప్పుడు వస్తున్న శాలరీ ఇబ్బంది అవుతుంది. సో మేము అడుగుతున్నవేమి గుంతమ్మ కోరికలు కాదు సార్, న్యాయపరంగానే అడుగుతున్నాము. ఆ పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేసి ఫిక్స్డ్ పే అనేది చేయాలని కోరుకుంటున్నాము. అలానే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నది, ఒక్కసారి మాతో సంప్రదింపులు చేసి మా స్టేట్ లీడర్స్ని పిలిచి చర్చలు చేయాలని, వెంటనే మా న్యాయపరమైన డిమాండ్స్ని ఒకసారి కూర్చొని మాట్లాడి చర్చించి న్యాయంగా అనిపిస్తేనే చేయాలని కోరుకుంటున్నాం సార్. తాడ్చెట్లపాలెం రైల్వే కాలనీ గ్రామాల ఇలవెలుపు పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా మంగళవారం అమ్మవారికి 10,100 బిందెలతో జలాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన తోళ్లెళ్ల ఉత్సవం, 20న అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాడి శ్రీనివాసరావు, కోరడ సత్యశివరావులు తెలిపారు. ప్రతి ఏటా జరిగే పండుగలాగే ఈ సంవత్సరం కూడా తాడ్చెట్లపాలెం రైల్వే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అనిల్ భవానీ, కోశాధికారి జీరు శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు పోలారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోరాడ సత్యశివరెడ్డి అండి. కోరాడ సత్యశివరెడ్డి, ఈ ఆలయ సెక్రటరీగా ఉన్నాను నేను. అలాగే ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మరి చాలా ఘనంగా అమ్మవారి 10,108 బిందెలతో అభిషేకిస్తున్నారు. అలాగే 4 గ్రామాల ప్రజలు కూడా ఈ తాలూకా నీలాభిషేకాన్ని అమ్మవారికి ఎంతో ప్రీతి అయినది. ఆ విధంగా చాలామంది భక్తులు ఎంతో కోలాటంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసమే, అలాగే ప్రధాన పండుగ కోసం అమ్మవారు ఆహ్వానిస్తూ ఈ నీలాభిషేకం ఎంతో ఆనందంగా చేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈరోజు ఈ అమ్మవారికి నీలాభిషేకం ఇచ్చి పునీతులు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా కమిటీ ఆలయ కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.
పెద్ద ఎత్తున ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రారంభమయ్యాయి నీలాభిషేక కార్యక్రమం. సాయంత్రం 7 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నీళ్ళతో అభిషేకించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తున్నాం. అలాగే 19వ తారీఖు తొలిల కార్యక్రమం ఉంది అమ్మవారి పండుగ సందర్భంగా. ఆ తొలిల పండుగ రోజు అమ్మవారికి మన దొండపర్తి నుంచి ఊరేగింపుగా ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. కావున అలాగే ప్రధాన పండుగ మంగళవారం, ఆ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనం కల్పిస్తారు ఆలయ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు. అలాగే సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కోలాటాలు, డ్యాన్సులతో చాలా భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. అలాగే మారు మంగళవారం కూడా 27వ తేదీ అమ్మవారికి సారి ఊరేగింపు కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు కూడా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నందుకు మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మవారి తొలి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 20వ తారీఖున మంగళవారం నాడు అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుంది. ఈ పండుగలో లక్షల మంది భక్తులు పాలు పంచుకుంటారండి. అలాగే పండుగ అయిపోయిన 6వ వారం అమ్మవారికి అనిల్ భవానీ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సారికి కూడా దాచేపల్లి రైల్వే నియోజకవర్గంలోని గ్రామ భక్తులందరూ కూడా పాలు పంచి వాళ్ళు తోచిన విధంగా పళ్ళు, స్వీట్లు అన్నీ కూడా ఇచ్చి అమ్మ చల్లని దీవెనలు పొందుతారు. మాకు ఈ పండుగ కార్యక్రమానికి 4 గ్రామ సంఘాల పెద్దలు, సభ్యులు 50 మంది కూడా విచ్చేసి మాకు అన్ని రకాలుగా ఈ కార్యవర్గానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పరిదేశమ్మ తల్లి వారికి వారి కుటుంబాలకి ఆయురారోగ్య బాగుపరిచి కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండి దాడి శ్రీనివాసరావు నా పేరు. మరి ఈరోజు అమ్మవారికి నీళ్ళతో సుమారు ఒక 10,000 బిందులతో అమ్మవారికి నీలాభిషేకం చేస్తున్నారండి. అలాగే రేపు 19వ తారీఖు తొలిలండి భారీ ఊరేగింపు కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయండి ఆ రోజు. అలాగే 20వ తారీఖు అమ్మవారి మెయిన్ పండుగ అండి. ఆ రోజు దాదాపుగా 1,00,000 జనం వరకు వస్తారండి. వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు మరి అలాగలా రోజు రోజుకి ఎదుగుదల అవుతుందంటే అమ్మవారు మరి అభివృద్ధి చెంది ఈ ఊరి ప్రజలందరికీ కూడా బావి బాగులు తెచ్చి ఆయురారోగ్యాలు తెచ్చి బావి బాగులు తెచ్చి అందరినీ ఆశీర్వదించి అందరినీ హెడ్లైన్స్ మరోసారి. పాల ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలను నెలకొల్పాలి. యానిమల్ హస్బెండరీ టెక్ ఏఐ సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు. బోయపాలెం వద్ద భారీగా గంజాయి పట్టువేత. ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తుండగా పట్టుకున్నామన్న డీసీపీ అజిత విజయండ్ల. పెద్దజాలారిపేటలో పౌరులను చైతన్యపరిచిన మాక్ డ్రిల్. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా చూపించిన రక్షణ దళాలు. ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయండి. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ సుభద్ర ఆదేశం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.